ప్రాబ్లం ఎక్కడైందంటే నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్ అసలు నేను కంప్లైంట్ ఇప్పించేవాడిని కాదు. ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్. దీని అన్నిట్లోకి నేను విపరీతంగా నలిగిపోయేది. మా అమ్మ ఆవిడ మంచాన్ని పడింది. నాన్నగారు అడిగింది ఒకే ఒకటి, సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నారు. అంతవరకే మాట్లాడుతున్నాను, అంతవరకే. కానీ ఫ్యామిలీ కూడా ఉన్న మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అంటానికి కారణం ఏంటి? తమ్ముడితో అభద్రతను ఫీల్ అవుతున్నారా? తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడా? తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదా? అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ ఇష్యూస్ని మాట్లాడు. నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను. ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు. కానీ సుమాన పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు. అది శుభకార్యం, అది మంచిది. ఐ హోప్ హీ లివ్స్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఆయనకు అలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ నాన్నగారికి, ఆయన ఇంటికి, ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు, నాకు 2 చొక్కాలు ఉన్నాయి, ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను ఐరన్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్, నువ్వు వేసుకున్న బట్టలు, డ్రెస్, ఈ 2 గొప్పగా ఉండాలని. ఆయన తినడానికి, బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనకి. ఆయనే గర్వంగా చెప్పుకుంటారు, మీ అందరి ముందు కూడా చెప్పున్నారు. ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉంటాను, నాకు హక్కేం ఉంది. నేను కానీ, మా సోదరి కానీ, నా సోదరుడు కానీ, మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం. కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం, అది తప్పు లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4: మాతా, పిత, గురు, దైవం. Please subscribe .news.